హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, మనందరికీ తెలుసు, ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ వారు టీజీసీపీ గెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలలో ఉన్నటువంటి 53 పీజీ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ 8 యూనివర్సిటీలలో పీజీ అడ్మిషన్లు చేయడం జరుగుతుంది. సో వీటిలలో అంటే 53 పీజీ కోర్సులలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఎంకామ్ అని చెప్పవచ్చు. అంటే అత్యధిక మంది అప్లై చేసి రాసే ఎంట్రన్స్ టెస్ట్లలో అంటే సబ్జెక్టులలో ఎంకామ్ కూడా ఒక సబ్జెక్ట్గా మనం చెప్పవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, తర్వాత ఏ ప్రిపరేషన్ టిప్స్ను మీరు పాటించాలి, తర్వాత ఏ బుక్స్ చదవడం ద్వారా మీరు మంచి ర్యాంక్ సాధించవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక నా ఛానల్లో ఇదివరకే ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన 6 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. సో వాటిని చూడండి, మీరు మంచి ర్యాంక్ సాధించడానికి ఆ బిడ్ బ్యాంక్ అంతా కూడా మీకు తోడ్పడుతుంది. ఇక మీ యొక్క ఉద్దేశం ఎలా ఉండాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ అంటే టాప్ 50 లోపల అంటే 50 బిలో 100 బిలో ర్యాంక్ను మీరు టార్గెట్గా పెట్టుకొని చదివినప్పుడే మంచి యూనివర్సిటీలో మీకు ఎంకామ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇక మనందరికీ తెలుసు, ఇటీవలే 13th జూన్ రోజున సిపి గెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక జూన్ జూలై అంతా కూడా మనకు సిపి గెట్కి సంబంధించిన అంటే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది గుడ్ టైమ్గా మనం చెప్పవచ్చు. సో దానికి సంబంధించిన ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ ఇక్కడ నేను పెట్టాను. సో కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. మీ ప్రిపరేషన్ కూడా మంచి సమయం, ఎందుకంటే అన్ని డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ కూడా పూర్తయిపోయినాయి కాబట్టి మీ సమయం అంతా కూడా ప్రిపరేషన్ కొరకు మీరు కేటాయించవచ్చు. ఇక ఎన్ని యూనివర్సిటీలు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ సిపి గెట్ 2025లో 8 యూనివర్సిటీస్ ఆర్ పార్టిసిపేటింగ్. అంటే రాష్ట్రంలో ఉన్న 8 యూనివర్సిటీలో ఉన్న పీజీ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ను ఈ సిపి గెట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇక దీని ద్వారా నిర్వహించబోయే పీజీ కోర్సెస్ ఏంటి అంటే ఎంట్రన్స్ను నిర్వహించబోయే పీజీ కోర్సులు ఏంటంటే 47 పీజీ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ ఉన్నాయి, అవి 4. తర్వాత పీజీ డిప్లొమా కోర్సెస్ 2, మొత్తం 53 కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లను ఈ సిపి గెట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సో గతంలో ఏ యూనివర్సిటీ వారిలో నిర్వహించేవారు, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సెట్ ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కమింగ్ టు స్కెడ్యూల్ ఏంటి, తర్వాత ఏ సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ చేసే విధానం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఈ సిపి గెట్ ద్వారా పీజీ కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు, పీజీ డిప్లొమా 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో కూడా మనము అడ్మిషన్ పొందడానికి ఈ సిపి గెట్ అనేది మీకు తోడ్పడుతుంది. ఇక స్కెడ్యూల్ కనుక మనం చూస్తే, సో 13th రోజున నోటిఫికేషన్ వెల్లడించారు, కానీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 18th జూన్ రోజున ప్రారంభించడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ దాదాపు ఒక 1 month పాటు మనకు టైం ఇచ్చారు. అంటే 17th జూలై వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీకు అవకాశం ఉంది. ఇంకా లేట్ అయితే అంటే 500 ఫైన్తోని మనకు 24th జూలై వరకు, ఇక 2000 ఫైన్తో కూడా వీరు అవకాశం ఇస్తున్నారు. 28th జూలై వరకు ఈ అవకాశం ఇచ్చారు. సో 28th తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, ఈవెన్ ఫైన్తో కూడా చేసుకోవడానికి లేదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు 17th జూలై వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. మీ నియర్ బై టెస్ట్ సెంటర్ను చూజ్ చేసుకొని దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్ను చూజ్ చేసినట్లయితే మీకు అందుబాటులో ఉంటుంది, మీరు ఈజీగా వెళ్ళి రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వేచి చూడకండి. ఇక ఈ టెస్ట్ను సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే నిర్వహించడం జరుగుతుంది, ఫిజికల్గా ఉండదు ఇది.
ఇట్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్లోనే దీన్ని నిర్వహిస్తారు. ఇక ఫీజు వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఓసీ క్యాండిడేట్లకు తర్వాత బీసీ క్యాండిడేట్లకు 800గా నిర్ణయించారు. 800 వరకు ఉంటుంది. ఇక అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్లకి ఈ ఫీజు అనేది 600గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ ఒక అభ్యర్థి మోర్ దాన్ 1 పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ 800 పేమెంట్ చేయాలి. తర్వాత ప్రతి అదనపు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 450 అదనంగా చెల్లించి అతను అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని టెస్ట్లకు ఎన్ని అప్లై చేసినా ఒక అప్లికేషన్ ద్వారా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వేరువేరుగా సబ్మిట్ చేయని అవసరం లేదు. కాబట్టి ప్రతి అదనపు పీజీ ఎంట్రన్స్ కోసం మీరు 450ని పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎంకామ్ రాయాలనుకుంటున్నాడు, ఎంఏ తెలుగు రాయాలనుకున్నాడు, ఎంఏ ఇంగ్లీష్ కూడా రాయాలనుకున్నాడు. ఫస్ట్ దానికి 800 పేమెంట్ చేయాలి. మిగతా 2 కోర్సులకు 450 అంటే 900 + 800 టోటల్ 1700 పేమెంట్ చేయడం ద్వారా అతను 3 ఎంట్రన్స్ టెస్ట్లను కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పీజీ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ను రాయవచ్చు. ఇక కమింగ్ టు పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, ఇప్పుడే చెప్పినట్లుగా మన రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలలో ఉన్నటువంటి పీజీ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ను ఈ సిపిగెట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. జేఎన్టీయూలో కూడా కొన్ని కోర్సులకు సంబంధించి జేఎన్టీయూలో కూడా పీజీ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, తర్వాత ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్, ఇలాంటి పీజీ కోర్సెస్ అనేటివి కూడా జేఎన్టీలు ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా ఈ సిపిగెట్ ద్వారానే ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహిస్తారు. ఇక ఇటీవల ఏర్పడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి పీజీ కోర్సెస్ సంబంధించి దీని ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి ఈ సిపిగెట్లో పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఇక మనం ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అంటే ఎంకామ్ కోర్స్ అనేది 2 years సంబంధించి ఉంటుంది. 2 years పీజీ కోర్స్ ఇది. ఈ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ని రాయడానికి సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు దీన్ని అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే గతంలో 2023 కంటే ముందు కేవలం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తర్వాత బీకామ్ జనరల్ ఎవరైతే చదివి ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఆ తర్వాత మరింత మందిని ఎంకరేజ్ చేసే విధంగా కౌన్సిల్ వారు ఏం చేశారంటే అందరికీ అవకాశం ఇస్తూ దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎంకామ్ ఎంట్రన్స్ను ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా ఎంకామ్ పీజీ కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. మరి ఎవరైనా అంటే ఎవరు? సో బీబీఏ వారు కానీ, బీబీఎం కానీ, బీఏ చదివిన వారు కానీ, తర్వాత బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ ఎంపీసీఎస్, ఎనీ అదర్ డిగ్రీ కోర్స్ పూర్తి చేసిన వారు అంటే 40% ఆఫ్ మార్క్స్ కానీ దానికి ఈక్వలెంట్ సిజిపిఏ కానీ ఉన్నవారందరూ కూడా ఈ ఎంకామ్ కోర్సుకు అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ను రాయవచ్చు. సో దట్ ఈజ్ అబౌట్ ది ఎలిజిబిలిటీ. సో దట్ మీన్స్ ఎంకామ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ యాజ్ లైక్ యాజ్ ఎంబీఏ. సో ఎంబీఏ లాగా ఎంకామ్ కూడా అందరికీ ఓపెన్ చేసేసారు. ఇక కమింగ్ టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఈ సిపిగెట్ ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ కూడా ఎంకామ్తో పాటు మిగతా అన్నీ కూడా ఒక 100 మల్టిపుల్ చాయిస్ బిట్స్తో 100 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సిపిగెట్లోని ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ను 100 మల్టిపుల్ చాయిస్ బిట్స్తోని 100 మార్క్స్కి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో మరి దీనికి ఇచ్చే సమయం ఏంటంటే 90 minutes ఇస్తారు. 90 minutes మీన్స్ 1.5 hours. తర్వాత ఇది ఫిజికల్గా కండక్ట్ చేయరు, దీన్ని సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగానే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ ఆన్లైన్ మోడ్లో దీన్ని నిర్వహిస్తారు. అందులో మీకు 1.5 hours అనేది టైం అనేది ఉంటుంది. ఈ లోపల మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అనాలజీస్ కానీ, తర్వాత క్లాసిఫికేషన్స్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్ ఆఫ్ ఎ రీసెర్చ్ స్టడీ. సో ఇటువంటి క్వశ్చన్స్ 100 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 marks అని అర్థం. ఇక చాలామంది రేజ్ చేసే డౌట్ ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనేది చాలామంది డౌట్ రేజ్ చేస్తున్నారు.
ఇక సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు రాయబోయే పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే 25%. అంటే 100 మార్క్స్లో 25% మీన్స్ 25 మార్క్స్ అని అర్థం. అంటే మీకు 25 మార్క్స్ వస్తే మీరు ఎలిజిబిలిటీ సాధించినట్టు. ఎవరికి ఇది? ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వారికి 25% అనేది మినిమం కట్ ఆఫ్ మార్క్స్, దట్ మీన్స్ 25 మార్క్స్. ఇక అదర్ కేటగిరీస్కి అంటే ఎస్సీ ఎస్టీ వారికి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అంటూ ఏమీ లేదు. కానీ మీరు కట్ ఆఫ్ మార్క్స్ కోసం చూడకుండా టాప్ ర్యాంకును మాత్రమే సాధించడానికి ప్రయత్నం చేయాలి. అంటే టాప్ 50 కానీ టాప్ 100 లోపు ఉంటేనే ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో, ఫేమస్ యూనివర్సిటీలో మీరు పీజీ అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కాకుండా టాప్ ర్యాంక్ పొందడానికి మీరు అందరూ ప్రయత్నించండి. ఇక ఆల్రెడీ మనకు తెలుసు దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగానే నిర్వహిస్తారు. ఇంకొకటి బోత్ లాంగ్వేజ్. మళ్ళీ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే తెలుగు మీడియం ఉంటుందా ఉండదా అని చాలామంది రేజ్ చేస్తున్నారు. సో ఈ సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజ్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీరు ప్రిపేర్ కావచ్చు. ఇక అది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసాం. మరి ఎంకామ్లో ఏమేమి స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఎంకామ్ కోర్సెస్ ఏంటి, ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎంకామ్లో 6 కోర్సెస్ ఉన్నాయి మేజర్గా. ఫస్ట్ వన్ ఎంకామ్ జనరల్ అంటాం దీన్ని. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే జనరల్ని తీసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఒక జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చిన, డిగ్రీ కాల్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చిన అర్హత సాధించడానికి అవకాశం ఉన్నది ఏంటంటే ఎంకామ్ జనరల్. సో కాబట్టి చాలామంది దీన్ని చూజ్ చేసుకుంటారు. ఇక ఎంకామ్ ఐఏఎస్ అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇది ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉంది. ఇక ఎంకామ్ ఈకామర్స్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంకామ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ విధంగా 6 ఎంకామ్ డిఫరెంట్ స్పెషలైజేషన్తో కోర్సెస్ను ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది జేఎన్టీయూ తప్ప మిగతా అన్ని యూనివర్సిటీలలో ఈ డిఫరెంట్ స్పెషలైజేషన్ను ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీ ర్యాంకును బట్టి మీకు రేపు ఎక్కడ సీట్ వస్తుందనే బట్టి ఈ స్పెషలైజేషన్ మీరు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ది ఎంకామ్ స్పెషలైజేషన్స్. నెక్స్ట్ వన్ ఇక లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్. సో మీరు ఏ టెస్ట్ జోన్ ఎంపిక చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే ఉన్నారో, జిల్లాలో ఉన్నారో, హైదరాబాద్లో ఉన్నారో, మీకు నియర్ బై టెస్ట్ జోన్ను చూజ్ చేసుకున్నట్లయితే ఆ టెస్ట్ జోన్ పరిధిలోని ఏదైనా ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు అలాట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది. సో కాబట్టి మనకు టోటల్ 12 టెస్ట్ జోన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇందులో ఫస్ట్ 4 అనేది హెచ్ఎండిఏ పరిధిలో అంటే హైదరాబాద్లోనే ఉన్నాయి. 4 కూడా అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఈ విధంగా 4 హైదరాబాద్ పరిధిలోనే 4 జోన్స్ ఉన్నాయి. ఇక మిగతావన్నీ కూడా జిల్లా పరిధిలో ఉన్నాయి. అవేంటంటే ఆదిలాబాద్లో ఉంది, తర్వాత కరీంనగర్లో కూడా ఉంది, ఖమ్మం, కోదాడ్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్. సో కాబట్టి ఎర్లీగా అప్లై చేసినట్లయితే మీకు మీ జిల్లాలోని టెస్ట్ జోన్లోని ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు రాయడానికి అవకాశం ఉంటుంది. ఒక లేట్ చేసినట్లయితే అక్కడున్న పరిధి మించినట్లయితే అంటే అభ్యర్థుల సంఖ్య మించిపోయినప్పుడు పక్క జిల్లాలోని టెస్ట్ సెంటర్కి మిమ్మల్ని అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా అప్లై చేసినట్లయితే బెనిఫిట్ ఉంటుంది. సో ఇది లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్, ఏది సిపి గేట్కి సంబంధించిన టెస్ట్ జోన్స్గా మనం చెప్పవచ్చు. ఇక మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటి. ఫస్ట్ మీరు సిలబస్ తెలుసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది మీకు అర్థమవుతుంది. తద్వారా మీరు మంచి ర్యాంక్ సాధించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక మనం సిపి గేట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఏంటంది ఇప్పుడు మనం చూద్దాం. ఇక ద టోటల్ సిలబస్ ఆఫ్ ఎంకామ్ ఎంట్రన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏ ఈజ్ ఫర్ 40 మార్క్స్ విత్ 4 సబ్జెక్ట్స్. అంటే పార్ట్ ఏలో 4 సబ్జెక్ట్ని అలొకేట్ చేయడం జరిగింది. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 10 మార్క్స్. వేరాజ్ అండర్ పార్ట్ బి 6 సబ్జెక్ట్స్ ఆర్ మెన్షన్ ఫర్ 60 మార్క్స్. సో పార్ట్ బిలో 6 సబ్జెక్టులు ఉంటాయి, 60 మార్కులకు వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఇక పార్ట్ ఏలో ఉన్న సబ్జెక్టులు ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 మీరు ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో FA1, FA2 చదివి ఉంటారు. సో అది ఫైనాన్షియల్ అకౌంటింగ్. తర్వాత సెకండ్ వన్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫర్ 10 మార్క్స్. థర్డ్ వన్ ఇన్కమ్ ట్యాక్స్, గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉండకపోయేది, తర్వాత దీన్ని చేర్చారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ 10 మార్క్స్.
బిజినెస్ లాస్ ఫర్ 10 మార్క్స్. ఈ 4 సబ్జెక్ట్స్ని మనం పార్ట్ ఏలో కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 10 మార్క్స్. సో పార్ట్ ఏ కవర్స్ 40 మార్క్స్. When it comes to part B, so that is for 60 marks, means there are 6 subjects. So let us look at the subjects. Fifth one ఏంటంటే business economics for 10 marks, BOM business organization and management for 10 marks, business statistics for 10 marks, basic computer skills అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈ సబ్జెక్ట్ కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. సో దట్ ఈస్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఫర్ 10 మార్క్స్. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫర్ 10 మార్క్స్. సో జనరల్ నాలెడ్జ్ ఓన్లీ రిలేటెడ్ టు కామర్స్ అండ్ బిజినెస్ ఓన్లీ, నాట్ రిలేటెడ్ టు హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ పాలిటీ. సో ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు కామర్స్ అండ్ బిజినెస్. కరెంట్ అఫైర్స్ కూడా అంతే. తర్వాత లాస్ట్కి జనరల్ ఇంగ్లీష్లో కూడా ఒక 10 బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది 10 మార్క్స్కి. సో ఈ విధంగా టోటల్ 10 సబ్జెక్ట్స్ని 100 మార్క్స్కి కవర్ చేయడం జరుగుతుంది 90 మినిట్స్లో. సో ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మరి ఒక్కొక్క సబ్జెక్ట్లో స్పెసిఫిక్ టాపిక్స్ ఏమి ఇచ్చారనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. సో కమింగ్ టు పార్ట్ ఏ, పార్ట్ ఏ ఈజ్ ఫర్ 40 మార్క్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ పార్ట్ ఏలో ఉన్నటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. ఇది చాలా మందికి ఫేవరెట్ సబ్జెక్ట్. తర్వాత హై స్కోరింగ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పవచ్చు. మనం ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడే సబ్జెక్టులలో ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 కూడా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి ఏమేమి స్పెసిఫిక్ టాపిక్స్ ఇచ్చారనేది చూద్దాం. సో ఇక్కడ ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అంటే గతంలో చూసినటువంటి ఏ పేపర్ చూసినా ప్రీవియస్ పేపర్లో కంపల్సరీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ నుండి లేదా కన్వెన్షన్ నుండి ఒక బిట్ తప్పకుండా కవర్ అవుతుంది. తర్వాత అకౌంటింగ్ ప్రాసెస్, జర్నలైజింగ్, పోస్టింగ్ టు లెడ్జర్ అకౌంట్స్, సబ్సిడరీ బుక్స్ ఇంక్లూడింగ్ క్యాష్ బుక్. సో ఇక్కడ క్యాష్ బుక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ అంటే సింపుల్ కానీ 2 కాలం 3 కాలం, తర్వాత పెట్టి క్యాష్ బుక్ లాంటి ఎలా తయారు చేస్తాం, వాటి యొక్క ఫార్మాట్ ఏంటి, తర్వాత కాంట్రా ఎంట్రీ ఎప్పుడు రాయాలి, సో అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీరు లర్న్ చేయాలి. తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, సో బీఆర్ఎస్ను ఎవరు తయారు చేస్తారు, దాని యొక్క ఫార్మాట్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో వాటిని కూడా మీరు చదవాలి. తర్వాత షార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇక్కడ మీకు అవకాశం ఉంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, సో ట్రయల్ బ్యాలెన్స్ యొక్క అబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ బ్యాలెన్స్ ఏమి చూపిస్తాయి, క్రెడిట్ ఏమి చూపిస్తాయి, సస్పెన్స్ అకౌంట్ ఎప్పుడు వాడతారు, ఎప్పుడు మనం యూజ్ చేయాలి. సో వీటన్నిటి కూడా ఇక్కడ నేర్చుకోవాలి మీరు. ఫైనల్ అకౌంట్స్, ఈ ఫైనల్ అకౌంట్స్ రిలేటెడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అనే ఫార్ములాను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వీటన్నిటికి సంబంధించి తర్వాత అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ మన క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తర్వాత ప్రామిసరీ నోట్ వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, తర్వాత పార్టీస్ టు ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి, సో తర్వాత అకామిడేషన్ బిల్ ఏంటి, సో ఇటు డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. తర్వాత కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, డిప్రిసియేషన్, రిజర్వ్స్, సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్. అంటే మీరు వేటిపైన ఫోకస్ చేయాలి ఎక్కువ అంటే నెంబర్ 1 డెఫినేషన్ చదవాలి కంపల్సరీ, ఫీచర్ చదవండి. ఇక ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాబట్టి ప్రతి దానికి ఫార్మాట్ ఏంటి, తర్వాత ఎలా రికార్డ్ చేస్తాం, జర్నల్ ఎంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతి అకౌంట్ రిలేటెడ్ ఫార్మాట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అదర్ కీ పాయింట్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రతి చాప్టర్ నుండి కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు పార్ట్ ఏలో సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్. సో దీని నుండి కూడా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవర్ చేయబడతాయి 10 మార్క్స్కి. సో మరి స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటని మనం ఒకసారి చూద్దాం. సో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, సేల్ టు ఏ కంపెనీ, ఇక్కడ వరకు మనకు పార్ట్నర్షిప్ నుండి ఇచ్చాడు. ఈ పార్ట్నర్షిప్ నుండి దాదాపుగా 2-3 బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. ఇక పార్ట్నర్షిప్ అనగానే క్యాపిటల్ అకౌంట్స్ ఏంటి, ఫిక్స్డ్ ఏంటి, ఫ్లక్చువేటింగ్ ఏంటి, తర్వాత పార్ట్నర్షిప్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యంగా ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటి, సాక్రిఫైసింగ్ రేషియో ఏంటి, గెయినింగ్ రేషియో ఏంటి, ఈ 3 రేషియోస్ గురించి మీరు తప్పకుండా నేర్చుకోవాలి. తర్వాత గుడ్ విల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు మనకు. గుడ్ విల్ ఎట్లా ట్రీట్ చేస్తాం, ఎట్లా షేర్ చేయాలి,
రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎలా చేయాలి, డెత్ అయ్యేటప్పుడు ఎలా చేయాలనేది కూడా మీరు నేర్చుకున్నట్లయితే బాగుంటుంది. ఇక డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, తర్వాత సేల్ టు ఏ కంపెనీ రిలేటెడ్ బిట్స్ కూడా మీరు చదవాలి. ఇక కంపెనీ అకౌంట్స్ ఇంక్లూడింగ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ ఏంటి. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి చదవండి. ఇక కంపెనీ అకౌంట్స్ను 2013 కంపెనీ యాక్ట్ ప్రకారం మాత్రమే చదవాలి. ఇక షేర్స్ సంబంధించి ఫోర్ఫీచర్, రీఇష్యూ ఆఫ్ షేర్స్, ఇక్కడ ఫోర్ఫీచర్ నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. ఫోర్ఫీచర్ సంబంధించిన జర్నల్ ఎంట్రీ చూడండి, వాటిని మళ్ళీ రీఇష్యూ చేసినప్పుడు రాసే జర్నల్ ఎంట్రీ ఏంటనేది కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అండర్ రైటింగ్. ఈ అండర్ రైటింగ్ సంబంధించి ఏంటంటే అండర్ రైటింగ్ కమిషన్ అనేది షేర్స్ పైన ఎంత ఇవ్వాలి, డిబెంచర్స్ పైన ఎంత ఇవ్వాలి అనేది పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రిపేర్ కావాలి. తర్వాత ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, ఈ బోనస్ షేర్స్ను ఏ రిజర్వ్స్ నుండి ఇష్యూ చేస్తారో, సో ఎప్పుడు ఇష్యూ చేయాలి, దాని యొక్క డెసిషన్ తీసుకున్న తర్వాత ఎంత సమయం తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా దీని నుండి మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. తర్వాత ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. సో రీసెంట్ పేపర్లో మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అంటే 10 బిట్స్ డిఫరెంట్ టాపిక్స్ నుండి కవర్ కావడం జరిగింది. అందులో కంపెనీ అకౌంట్స్ నుండే 4 to 5 బిట్స్ కవర్ చేశారు. కాబట్టి ఇది అడ్వాన్స్డ్ అకౌంటింగ్. సో ఇక్కడ కూడా అగైన్ డెఫినేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్, తర్వాత ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాత పర్సంటేజెస్, సెక్షన్స్, మినిమం, మ్యాక్సిమం, ఇలాంటి బిట్స్ అన్నీ కూడా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్గా పరిగణించి చదవాలి. నెక్స్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక పార్ట్ ఏలో థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. దీని నుండి కూడా మనకు 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి ఇన్కమ్ ట్యాక్స్ నుండి మనకు కవర్ చేసే స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటి చూద్దాం. సో ఇందులో క్యానన్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అంటే రూల్స్ అండ్ ప్రొసీజర్స్, ట్యాక్సేషన్ సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్స్ని మనం క్యానన్స్ అంటాం, అవేంటి. తర్వాత డెఫినేషన్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అసెస్సీ ఎవరు, పర్సన్ అంటే ఎవరు, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్, ఇలాంటి అన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ప్రతి డెఫినేషన్ కంపల్సరీ సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, మనకు 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆ 5 హెడ్స్లో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్, లాస్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్స్ నుంచి కూడా మనకు బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ ప్రతి హెడ్ను కూడా మీరు క్లియర్గా చదవాలి. ఇక రెసిడెన్షియల్ స్టేటస్. సో ఒక అసెస్సీ అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి, రెసిడెంటా లేదా ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా, సో దానికి సంబంధించిన బేసిక్ కండిషన్ ఏంటి, అడిషనల్ కండిషన్, వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక తర్వాత 5 హెడ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ప్రతి టాపిక్ పైన బిట్ బ్యాంక్ వీడియోలు నేను ఇటీవలనే అప్లోడ్ చేశాను, రెడీగా ఉన్నాయి. ప్రతి టాపిక్ను చూడండి, మంచి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనగానే మీరు బేసిక్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇయర్స్, రెండవది సెక్షన్స్, ప్రతి కాన్సెప్ట్ సంబంధించిన సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడోది ఏంటంటే ట్యాక్స్ పర్సంటేజ్ ఏంటి, స్లాబ్ రేట్స్ ఏంటి, తర్వాత ఫ్లాట్ రేట్స్ ఏంటి, తర్వాత క్యాజువల్ ఇన్కమ్ పైన ఏ రేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలి, సర్చార్జ్ ఎంత, సెస్ ఎంత. సో వీటన్నిటి కూడా మీరు చదవాలి. తర్వాత ప్రతి హెడ్ ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు ఈ హెడ్స్ అనేటివి కవర్ చేయబడతాయి అనేది హెడ్ వైజ్గా మీరు చదివి గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ చదివేటప్పుడు లేటెస్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ట్యాక్స్ రిలేటెడ్ చేంజెస్ ఏమున్నాయి అనేది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అవి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు కవర్ అవుతుంటాయి. ఇక పార్ట్ ఏలో లాస్ట్ సబ్జెక్ట్, దట్ ఈస్ 4th సబ్జెక్ట్ ఏంటంటే బిజినెస్ లాస్. ఈ బిజినెస్ లాస్ నుండి కూడా 10 బిట్స్ కవర్ చేస్తారు 10 మార్క్స్కి. ఇక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇంక్లూడింగ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వాలిడ్ కాంట్రాక్ట్, ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ వరకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుండి కవర్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ టాపిక్స్. 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుండి ఈ పాయింట్స్ అన్నీ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1932, తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది, లేటెస్ట్ యాక్ట్ 2019 ఉంది.
సో నా సజెషన్ ఏంటంటే 2019 ప్రిపేర్ కండి, ఎందుకంటే లేటెస్ట్ యాక్ట్ కాబట్టి. తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ మీటింగ్స్ అండ్ వైండింగ్ ఆఫ్. సో ఇందులో కూడా బిజినెస్ లాస్ అనగానే మనకు మళ్ళీ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతి సెక్షన్ సంబంధించి జడ్జిమెంట్స్ ఉంటాయి, అంటే కోర్టు తీర్పులకు సంబంధించినవి ఇందులో మెన్షన్ చేస్తారు. ఆ ఫేమస్ తీర్పులన్నింటిని కూడా వాటి యొక్క జడ్జిమెంట్స్ను, వాటి యొక్క ఇయర్స్ను కూడా గుర్తుపెట్టుకొని చదివితే మీరు మంచి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత డిఫరెంట్ యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది. తర్వాత సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఏంటి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, లేటెస్ట్ యాక్ట్ ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రొసీజర్స్, లాస్ అండ్ రూల్స్ ఏంటి, సెక్షన్స్ ఏంటని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్, అంటే కంపెనీ మీటింగ్ ఎలా చేయాలి, సో మీటింగ్ సంబంధించిన నోటీస్ ఎన్ని డేస్ ముందు ఇవ్వాలి, సో వీటన్నిటికి సంబంధించిన సెక్షన్స్ ఉంటాయి, వాటన్నిటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడి వరకు మనకు 4 సబ్జెక్ట్స్ పూర్తయ్యాయి 40 మార్క్స్కి. ఇక మనం పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 6 సబ్జెక్ట్స్ ఏంటనే చూద్దాం. ఇక నెక్స్ట్ పార్ట్ బిలో నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్. సో బిజినెస్ ఎకనామిక్స్ నుండి కూడా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్ విల్ బీ కవర్డ్. సో ఇందులో ఇచ్చినటువంటి స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్ ఇంక్లూడింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్, మైక్రో, మ్యాక్రో, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ, తర్వాత డిమాండ్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్. సో ఇది లిమిటెడ్ టాపిక్స్ అని చెప్పవచ్చు. ప్రతి టాపిక్లో మీరు చదివేటప్పుడు డెఫినేషన్ చదవాలి, ఏ డెఫినేషన్ ఏ ఎకనామిస్ట్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఒక థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు అనే పాయింట్స్ మీరు ముఖ్యంగా నోట్ చేసుకోవాలి. తర్వాత వాట్ ఈజ్ డిమాండ్ లా, లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై. తర్వాత ప్రతి థియరీ చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ చదివేటప్పుడు దాని యొక్క అజంప్షన్స్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, అజంప్షన్స్ ఏంటి, తర్వాత డయాగ్రామ్ ఎలా మనం డిస్క్రైబ్ చేయాలి, వాట్ ఈస్ ద డయాగ్రామ్, అందులో కర్వ్స్ ఎలా మనం ఇంటర్సెక్ట్ చేస్తాం, ఎలా డ్రా చేస్తాం, తర్వాత వాటికి సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటి, దాని యొక్క యూటిలిటీ ఏంటి, తర్వాత క్రిటిసిజం ఏంటి అనేది ఈ యాంగిల్లో మీరు ప్రిపేర్ అయినట్లయితే డయాగ్రామ్ బేస్డ్తోనే మీరు ప్రిపేర్ కావాలి. అప్పుడే మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇక డిమాండ్లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ, తర్వాత సప్లైలు కూడా ఎలాసిటీ ఆఫ్ సప్లై, ప్రొడక్షన్, కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ లాంటివి కూడా మీరు ప్రిపేర్ కావాలి. సో కీ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేస్తూ చదవండి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి BOM. సో ఇది కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చదివి ఉంటారు, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. దీని నుంచి కూడా 10 బిట్స్ కవర్ అవుతుంటాయి. సో ఇందులో తక్కువ టాపిక్స్ ఇచ్చారు, మంచి స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే BOM. సో ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఇందులో కాన్సెప్ట్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, జాయింట్ స్టాక్ కంపెనీ ఇక్కడి వరకు ఇచ్చారు. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ నుండి జాయింట్ స్టాక్ కంపెనీ వరకు ప్రతి ఫార్మ్ ఆఫ్ బిజినెస్లో మీరు డెఫినేషన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాత వాటికి సంబంధించిన యాక్ట్స్ ఎప్పుడు రూపొందించారు, తర్వాత పార్ట్నర్షిప్లో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ 2008 సంబంధించి కూడా ప్రిపేర్ కండి. జాయింట్ స్టాక్ కంపెనీ గురించి చదివేటప్పుడు లేటెస్ట్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మీరు చదవండి. అందులో అన్ని కాన్సెప్ట్ ప్రిపేర్ అయినట్లయితే మంచి ఆన్సర్ చేయొచ్చు. ఇక ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించి. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది మేనేజ్మెంట్ పార్ట్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, అథారిటీ అండ్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. మరి మేనేజ్మెంట్ పార్ట్ నుండి మీరు చదవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటి, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటి, హెన్రీ ఫయల్ సజెస్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటి, తర్వాత ప్లానింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి, ఆర్గనైజింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, తర్వాత అథారిటీ, వాటి యొక్క ప్రిన్సిపల్స్, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంట్రోల్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్ నీలో థియరిటికల్గా ఉంటుంది. తర్వాత ఆథర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ దట్ ఈస్ పార్ట్ బిలో ఇక 7th సబ్జెక్ట్ ఓవరాల్గా బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇక బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది చాలామందికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ప్రాబ్లం రిలేటెడ్. మరి బిజినెస్ స్టాటిస్టిక్స్ నుండి కూడా మనకు 10 బిట్స్ కవర్ అవుతాయి. ఇందులో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం. ఆరిజిన్
అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్, డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఫస్ట్ అన్నీ కూడా థియరిటికల్ రిలేటెడ్ ఉంటాయి. ఈ డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్లో 1-way డయాగ్రామ్స్, తర్వాత 2-way 3-way ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇక మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మ్యాథమెటికల్ యావరేజ్ ఏంటి, యావరేజ్ ఆఫ్ పొజిషన్స్ ఏంటి, మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, ప్రతి మెథడ్ సంబంధించిన ఫార్ములా ఏంటి, అందులో మళ్ళీ డిఫరెంట్ సిరీస్లో ఏం ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాకి సంబంధించి ప్రతిదాన్ని కూడా షార్ట్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, అందులో రేంజ్ కానీ, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, తర్వాత వేరియన్స్. సో ఇలాంటివన్నీ కూడా ఫార్ములా బేస్డ్ ప్రిపేర్ కండి, షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్క్యూనెస్, కటోసిస్, కొరలేషన్, రిగ్రెషన్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి. ఇండెక్స్ నెంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, టైమ్ సిరీస్, ప్రాబబిలిటీ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది టాపిక్స్ అనేది మిగతా సబ్జెక్టుల పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. సో స్టాటిస్టిక్స్ అనగానే కంపల్సరీ మెథడ్, ఆ మెథడ్ సంబంధించిన ఫార్ములా ఏంటి, డిఫరెంట్ సిరీస్లో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, సో అనేది షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటి, సో డైరెక్ట్ ఫార్ములాస్ ఏంటి అనేది అన్నీ ప్రిపేర్ అవుతూ షార్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మంచి ఆన్సర్ చేయొచ్చు. ఇక బిజినెస్ స్టాటిస్టిక్స్ నుండి మనం 3-4 ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దట్స్ అబౌట్ ది బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇక 8th సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. సో ఇక్కడ వరకు మన కోర్ కామర్స్ సబ్జెక్ట్స్ కవర్ అయిపోయినాయి 7 వరకు. 8th అనేది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, అంటే FIT ఎవరైతే చదువుకున్నారో దానికి రిలవెంట్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు. FIT చదువుకున్నవారు అంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు వీటిని. సో మరి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్లో ఇచ్చినటువంటి స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటి, సో అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్, ఆపరేటింగ్ కంప్యూటర్ యూజింగ్ GUI మీన్స్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం దీన్ని, GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, అండర్స్టాండింగ్ వర్డ్ ప్రాసెసింగ్ యూజింగ్ స్ప్రెడ్షీట్, బేసిక్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్, ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ బ్రౌజింగ్. సో ఇది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చారు. సో వీటిని బేసిక్స్ అన్నీ కూడా చదవండి. షార్ట్ కట్ కీస్ కానీ, స్ప్రెడ్షీట్ సంబంధించి కానీ, తర్వాత డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, సో వీటన్నిటి కూడా ఫాదర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు, సో వీటన్నిటి కూడా చదివినట్లయితే మీరు మంచి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పార్ట్ బిలో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇంతకుముందే చెప్పినట్టుగా జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ ఓన్లీ. సో మనకున్నటువంటి అన్ని కామర్స్ సబ్జెక్టులలో స్టాక్ పాయింట్స్ ఆల్రెడీ స్టాక్ జీకే లాగా మన కామర్స్ అండ్ బిజినెస్ మెనం టోటల్ బీకామ్ సిలబస్లోని అన్ని సబ్జెక్టులు ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్ అన్నీ కూడా ఇందులో జీకేలో కవర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక కరెంట్ అఫైర్స్ అనేది బిజినెస్ కాలం చదివినట్లయితే ఈనాడు పేపర్ కానీ హిందూ న్యూస్ పేపర్ కానీ చదివినట్లయితే రెగ్యులర్గా మీరు కామర్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ను ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. బట్ జీకే అనగానే హిస్టరీయో తర్వాత ఎకనామీ తర్వాత పాలిటీ వీటిని చదవాల్సిన అవసరం లేదు. కామర్స్ అండ్ బిజినెస్ సంబంధించి మాత్రం మీరు చదవాలి. ఇక పార్ట్ బిలో లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్. సో ఒక అభ్యర్థి యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేయడానికి ఈ జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇందులో సినానిమ్స్, యాంటనిమ్స్, కాంప్రహెండింగ్ ఏ ప్యాసేజ్, రిపోర్ట్ రైటింగ్, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, పార్ట్స్, కంటెంట్స్, ఫార్మాట్ ఆఫ్ రిపోర్ట్, బిజినెస్ రిపోర్ట్, అకాడమిక్ రిపోర్ట్. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీకామ్ వాళ్ళు రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనే ఒకటి సబ్జెక్ట్ చదివి ఉంటారు. అందులో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే రీసెర్చ్ మెథడాలజీలో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, ఆ రిపోర్ట్ యొక్క లేఅవుట్ ఏంటి, కంటెంట్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ చదివి ఉంటారు. కాబట్టి ఈ పార్ట్ మొత్తం కూడా అంటే టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ నుండి అకాడమిక్ రిపోర్ట్ వరకు కూడా మీరు ఈజీగా అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్ వరకు కూడా మీరు ఇది జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఆల్రెడీ ఈ రీసెర్చ్ రిపోర్ట్ ప్రిపరేషన్లు ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ఉంటారు. కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక మీరు ఫోకస్ చేయాల్సింది ఆంటోనిమ్స్ కానీ సినోనిమ్స్, కాంప్రహెండింగ్ ప్యాసేజ్. ఇక ప్యాసేజ్ కూడా చదివి ప్రాపర్గా క్వశ్చన్ అర్థం చేసుకుని అది కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి దీనికి
సో ఇది జనరల్ ఇంగ్లీష్ సంబంధించి. ఈ విధంగా 10 సబ్జెక్ట్స్ నుండి ఒక్కొక్క సబ్జెక్ట్లో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చొప్పున 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దట్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్. సో దీన్ని 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్, అందులోని స్పెసిఫిక్ టాపిక్స్. మరి వీటికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి అనేది మనం రెఫరెన్స్ బుక్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఒక్కొక్క సబ్జెక్ట్ నేను రెఫరెన్స్ బుక్ చెప్తాను, వీలైతే అది చదవండి. ఇంకో సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ వరకు ఏదైతే బుక్స్ని మీరు ప్రాక్టీస్ చేశారో, ప్రాబ్లమేటిక్ కానీ థియరీకి ఏదైతే చదివారో వాటన్నిటి కూడా ఒకసారి చదవండి. ఆల్రెడీ మీరు చదివున్నారు కాబట్టి అందులో పాయింట్స్ మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతాయి, ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మరి రెఫరెన్స్ బుక్స్ ఏంటంటే మనం క్విక్లీ చూద్దాం. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్కి మీకు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నట్లయితే వాటిని చదవండి. లేదంటే ఎస్పి జైన్, కేఎల్ నరంగ్, ఇది కళ్యాణి పబ్లిషర్ వారు ముద్రించిన, దీన్ని కూడా మీరు చూడొచ్చు. లేదంటే ఆర్ఎల్ గుప్తా, రాధాస్వామి బుక్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంది. ఇక సెకండ్ వన్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్, దీని కొరకు తెలుగు అకాడమీ బుక్ చూడొచ్చు. లేదా ఎస్పి జైన్, కేఎల్ నరంగ్, కళ్యాణి పబ్లిషర్ వారిది కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఫస్ట్ దానిలో ఫైనాన్షియల్ అకౌంటింగ్కి మీరు ఆర్పి త్రివేది, మనోజ్ త్రివేది అని ఒకటి బుక్ ఉంటుంది. చాలామంది విద్యార్థులు, కామర్స్ విద్యార్థులు దాన్నే ప్రాక్టీస్ చేస్తారు. అందులో షార్ట్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయడానికి వాటిని చూడండి. ఇంకోటి ఆర్పి త్రివేదిలో బుక్ ఎండింగ్లో చాలా మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉన్నాయి, వాటన్ని కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఇక అడ్వాన్స్డ్ అకౌంటింగ్ కూడా ఆర్పి త్రివేది బుక్ను మీరు షార్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. బుక్ ఎండింగ్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ కానీ, వన్ వర్డ్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నీ కూడా చదవండి, అది ఉపయోగపడతాయి మీకు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చాలామంది విద్యార్థులు ఉపయోగించే బుక్ ఏంటంటే హెచ్ ప్రేమరాజా, సిఏ శ్రీధర్ దుబాకా, ఇది శ్రీ హంసరాల పబ్లికేషన్ వారిది. ఈ బుక్ చదివితే మీకు సరిపోతుంది. నేను కూడా బిడ్ బ్యాంక్స్ని ఈ బుక్ నుండి తయారు చేసి ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీకు ఉపయోగపడుతుంది, చూడండి. ఇంకా లేదు ఫర్దర్గా ప్రిపేర్ కావాలనుకునే వరకు వినోద్ కే సింగానియా, తర్వాత మోనికా సింగానియా ట్యాక్స్మన్స్ పబ్లికేషన్ బుక్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇక బిజినెస్ లాస్కి సంబంధించి మీరు తెలుగు అకాడమీ బుక్ చూడొచ్చు. తెలుగు అకాడమీ ఏంటంటే ఈ బిజినెస్ లాస్ సంబంధించి ప్రతి చాప్టర్ ఎండింగ్లో మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇచ్చారు, ఆ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ది తెలుగు అకాడమీ. ఇంకా లేదు మీరు ఎన్డి కపూర్, తుల్షన్ పబ్లికేషన్ బుక్ కూడా మీరు రెఫర్ చేయడానికి అవకాశం ఉంది, ఈ బుక్ కూడా మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ వన్ బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి ఫేమస్ బుక్ ఏంటంటే డిఎం మితాని, హిమాలయ పబ్లిషింగ్ హౌస్ వారిది. ఈ బుక్ చాలా బాగుంటుంది, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక బీవైఎం సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న బుక్ ఏంటంటే శర్మాన్ శశికే గుప్తా బై కళ్యాణి పబ్లిషర్స్. ఈ బుక్ మీకు చాలా సులభంగా ఉంటుంది, చాప్టర్ ఎండింగ్లో కూడా మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయి, దీన్ని రెఫర్ చేయండి. ఇక బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా, దీంతోపాటు ఆర్పి త్రివేది బుక్ను చూడండి, అందులో షార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. చాప్టర్ ఎండింగ్లో ఉన్నటువంటి అంటే బుక్ ఎండింగ్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ బిట్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, బాగా ఉపయోగపడతాయి. ఇక బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సంబంధించి చేతన్ శ్రీవాస్తవ బై కళ్యాణి పబ్లిషర్స్. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 3 ఇయర్స్లో మీరు చదువుకున్నటువంటి అన్ని కామర్స్ బుక్స్ని మీరు మళ్ళీ ఒకసారి రెఫర్ చేయండి. అందులో స్టాక్ పాయింట్స్ అన్నిటి కూడా మీరు జీకేగా మీరు చదువుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ కోసం డైలీ న్యూస్ పేపర్స్, తర్వాత సన్షైన్ అనేది ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉంటుంది. ఒక 6 మంత్స్ నుండి ఆ మ్యాగజైన్ తెచ్చుకొని అందులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రిపేర్ కండి, రెడీగా మీకు ఆ పాయింట్స్ ఉపయోగపడతాయి. ఇక లాస్ట్ జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్కి ఏంటంటే మీరు 3 ఇయర్స్లో ఏదైతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీరు చదివారో ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లోని గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా చదువుకోండి. దాంతోపాటు ఇంకా మీరు రెఫర్ చేయాలంటే రెనన్ మార్టిన్ బ్లాకీ ఈఎల్టీ బుక్స్ అనేటివి మీకు కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా 10 బుక్స్కి మనం డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ని చెప్పాం. ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటే వీటన్నిటి కూడా రెఫర్ చేయండి. మరి అవన్నీ అందుబాటులో లేవు, 10 సబ్జెక్టులో 10 బుక్స్ కొనడం మీ వల్ల కాదనుకోండి, దెర్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. మీకు ఇవన్నీ కూడా ఒకటే బుక్లో అందుబాటులో ఉన్న ఏకైక బుక్ ఏంటంటే మీకు విజేత కాంపిటీషన్ అనేది, ఇట్ ఈస్ పాస్పోర్ట్ టు సక్సెస్ అనేది అక్కడ పైన ఇచ్చాడు. సో విజేత కాంపిటీషన్ ఎంకామ్ ఎంట్రన్స్ బుక్ని తీసుకోండి, అందులో కూడా చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. సో కాబట్టి మీరు మంచి ర్యాంక్ సాధించడానికి
ఉపయోగపడే ఒకటే బుక్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపయోగపడే ఒకటే బుక్ ఏంటంటే ఎంకామ్ ఎంట్రన్స్ బై విజేత కాంపిటీషన్స్. ఈ బుక్ తీసుకోండి, ఇందులో ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇది ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఇంకా మీరు ఫర్దర్గా అడ్వాన్స్డ్గా చేయాలంటే CUET అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన వాటిలలో ఎంకామ్ కూడా ఉంటుంది. వాటికి సంబంధించి కూడా CUET ఎంట్రన్స్ బుక్ ఉంటుంది ఎంకామ్ సంబంధించి, అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇంకా 2000+ బిట్స్తోని కామర్స్ బుక్ కూడా అందుబాటులో ఉంది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మనకు విజేత కాంపిటీషన్ అనేది మీకు సఫిషియంట్, ఇది ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ చేయడానికి. దీన్ని తీసుకోండి, మీ మీడియాని బట్టి ఈ బుక్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. సో ఇది మనకు రెఫరెన్స్ బుక్ సంబంధించి. ఇక మన MMR కామర్స్ అకాడమీలో ఇప్పటికే 6 సబ్జెక్ట్ సంబంధించి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, అడ్వాన్స్ అకౌంటింగ్ ఉంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇటీవల కంప్లీట్ చేసి మొత్తం అప్లోడ్ చేశాను, బిజినెస్ స్టాటిస్టిక్స్ ఉంది, బిజినెస్ ఎకనామిక్స్ ఉంది. తర్వాత ఈ విధంగా 5 నుంచి 6 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ అంతా కూడా మన MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ప్లేలిస్ట్ కూడా ఉంది, వాటిని ప్లే చేస్తే మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఉపయోగపడతాయి మీకు. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో ఈ బిడ్ బ్యాంక్ చూడడం ద్వారా మీరు మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ CP GATE ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో మీరు బీకామ్కి సంబంధించిన కంటెంట్ ఉంది, బీకామ్ మీరు PG తర్వాత ఉద్యోగానికి సంబంధించి కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా నా ఛానల్లో ఉంది. మీరు బీకామ్ స్థాయి నుండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఉపయోగపడే కంటెంట్ అంతా కూడా నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్, కీప్ వాచింగ్ ద వీడియోస్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.